नाम विषये भवरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। स्मृतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वादिमशादिलक्ष्यम् एकं नित्यं विमलचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि, सद्गुरुं तं नमामि। బోధబంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మబంధువులకి, ప్రతి ఒక్కరికి ఆ దత్తాత్రేయుని పరమాత్మని యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం గురు దత్త. మానవ జన్మ ఎత్తిన దానికి, మనిషే జన్మించిన దానికి, సర్వ ప్రాణుల కంటే, సర్వజీవుల కంటే, పశుపక్షాల కంటే కూడా మానవ జన్మ శ్రేష్టకరమైందని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, మానవ జన్మ ఊరికే వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, అనుభవించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. పశువు కూడా అన్ని కోరికలతో ఉంటుంది, అన్నిట్లో జీవిస్తుంది, ఆహారం తింటుంది, కామక్రోధ లోభాలతో కూడి ఉండి సత్సంతానాన్ని కూడా కంటుంది. అదేవిధంగా మానవుడు కూడా పశువు తిరిగా ప్రవర్తించకూడదు. పశువు తిరిగా ప్రవర్తించకుండా ఉండడానికి మానవ జన్మకు తల్లి మొదటి గురువుగా మార్చుకోవాలి. రెండో భాగానికి దైవం దాతగా ఉండి తండ్రిని మార్చుకోవాలి. తండ్రికి సేవ చెయ్యాలి, తల్లికి సేవ చెయ్యాలి. తల్లిదండ్రులే తొలి గురువులు. తర్వాత గురు మార్గాన్ని ఆచరించాలి. ఆచార్య దేవోభవ, ఆచార్యుడిగా ఉండాలి. ఆచార్యుని పట్టుకొని అవగాహన, సాధన మొదలు పెట్టాలి. భక్తి అనే మార్గాన్ని మొదలు పెట్టాలి. అయ్యా ఎందుకు ఇది అంటే, తల్లి గర్భములో పిండముతో కూడినది బ్రహ్మాండమైన నిండి ఉన్నట్టుగా పిండానికి తెలుసు. కానీ పిండం బయటకు వచ్చిన తరువాత స్త్రీ పురుష భేదం పెట్టి ఈ కలిమాయతో కప్పబడి ఈ కలితో ఉండి మనిషికి జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి ప్రవర్తన వ్యర్థమవుతుంది. అందుకే జ్ఞానానికి ఒక గురువు కావాలి. ఆ జ్ఞానం ఇచ్చేది తల్లి తండ్రి ఇస్తే కూడా వాళ్ళే గురువులు. కాబట్టి తల్లిదండ్రులకు మించి ఆచార్య దేవోభవ, ఆచార్యుడిచ్చే జ్ఞానాన్ని అందరికీ అలవాటు పరుచుకున్నట్టుగా భావన ఉండాలి. అయితే ఎండిన గడ్డాం ఉంది, దానికి ఒక 10 ట్రాక్టర్ల గడ్డి ఉంది అంటే దాదాపు ఒక 1000 మోపులు ఉన్నాయి. 1000 మోపులకు ఎంత అగ్గి కావాలి కాలబెట్టడానికి? ఎంత అగ్గి కావాలి? 4 మోపుల అగ్గి అయితే అవసరం లేదు కదా, ఒక్క అగ్గి పుల్ల చాలు. అగ్గి పుల్ల అంటిందంటే గడ్డం ఏమవుతుంది? భస్మం అయిపోతుంది. అట్లాగే పాపాలు కూడా భస్మీకృతమవుతాయి. ఎవరి ద్వారా? జ్ఞానముతోనే పాపాలు హరిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో క్షేత్రాన్ని దర్శిస్తే పాపాలు పోతాయట. క్షేత్రములో అంటే మనకు నచ్చిన క్షేత్రం, అది శివాలయం కావచ్చు, అది హనుమానాలయం కావచ్చు, రామాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అమ్మవారిది కావచ్చు. క్షేత్రస్థాయి. క్షేత్రస్థాయి లేని వారికి తీర్థస్థాయి, తీర్థాలు తిరుగుతూ ఉంటారు తీర్థస్థాయిలో. అదేవిధంగా మహాక్షేత్రాలు తిరుగుతుంటారట. ఈ తరువాత మేళ, కుంభమేళలో పోతారట. అక్కడ కూడా పాపాలు హరించడానికి క్షేత్రస్థాయి, తీర్థస్థాయి, యాత్రస్థాయి, మేళస్థాయి, ఈ అన్నిటికంటే జ్ఞానముతో కూడినది పాపాలు తొందరగా పోతాయట. జ్ఞానాగ్నితోనే పటలి భస్మీకృతమవుతాయట. అందుకే 1000 మోపుల గడ్డికి మనం 1000 మోపులతో కూడిన అగ్గి అవసరం లేదు, ఒక్క అగ్గిపుల్ల ఉంటే చాలు. ఆ అగ్గిపుల్లతో 1000 మోపులైనా
కాలి భస్మీకృతమవుతాయి. అయ్యా మేము తెలిసి నుంచి పాపం ఎరగలేము, తెలిసి నుంచి తప్పు చేయలేము, తెలిసి నుంచి మాకు అన్యమో తెలియదు, మంచే తెలుసు, కానీ నీది ఇప్పటిది కాదు, ఆ అగామి సంచిత ప్రారబ్ధ ఏ కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. మళ్ళీ గురువుని ఎందుకు చేసుకోవాలి? గురువుకు నీకు అవసరము. గురువు నీకు పాపాలను విముక్తి చేసేవాడు. నీవు పరమాత్మ స్థాయిని, నువ్వు పరమాత్మ చింతకు చేరడానికి గురువు మార్గదర్శకుడు అవుతాడు. దీనికి ఒక దృష్టాంతం ఏంటంటే, మానవ శరీరం అగ్గిపెట్టె లాంటిదట. దాంట్లో అగ్గిపెట్టెలో 60 పుల్లలు ఉన్నాయట. 60 పుల్లలు ఉన్నాయి, ఎండినవి ఉన్నాయి, ఎండిన అగ్గిపెట్టె ఉన్నది. అది అగ్గిపుల్ల ఇట్లా గీస్తే ఏమవుతుంది? మంట అవుతుందా లేదా? అదే అగ్గిపుల్లలు 60 ఉన్నాయి, అగ్గిపెట్టె తడిసి ఉన్నది. గురువు దగ్గర వచ్చిన గుణం మారినప్పుడు తడిసిపోయిన అగ్గిపెట్టె లాంటిదే. గురువు దగ్గర ఉండి జ్ఞానం నేర్చుకున్నప్పుడు తనలో ఉన్న అజ్ఞానం పోయి అది ఏమవుతుంది? ఎండిన అగ్గిపెట్టెలాగా అవుతుంది. అందుకే ఎండిన అగ్గిపెట్టె ఇట్లా గీస్తే మంట అవుతుంది. అప్పటికప్పుడు గురువు దగ్గర ఉన్నప్పుడు మనసుని అప్పటికప్పుడు వందల జన్మలది, ఎన్నో జన్మలది, ఎన్నో యోనుల జన్మలది, ఎన్నో పాపాలని కూడా నీకు భస్మీకృతం కావాలి అంటే శ్రీ గురు చరణాలయందే స్మరించు. శ్రీ గురు చరణాలను పట్టుకో, చక్కగా స్మరించు, చక్కగా ఆ యొక్క దివ్యనామ సంకీర్తన ఆయనతో చెయ్యు. నీతోని కాని ఎడల, అయ్యా నాతోని కాదు, ఈ మాయకు లోను పడ్డాను, ఈ మాయలో నేను మునిగాను, ఈ మాయలో నేను ఉంటున్నాను, మరి నా గతి ఏంది? అస్తక మస్తకముతో కూడి దివ్య అస్తము ఆ యొక్క గురువుగారు ఇచ్చినప్పుడు దయా హృదయము ఎవరిదయ్యా అంటే గురువు ఒక్కోడేనట. తల్లి అయినా కోపం వస్తే తిడుతుందట, కొడుతుందట. తండ్రి అయినా మందలిస్తాడట, కొడతాడట. దయా హృదయం ఎవరిదయ్యా అంటే గురువుదేనట. తొందరగా కరిగిపోతుందట మనసు. ఎవరికి? గురువుకి. అయ్యో నేనేం చేసినో తప్పు, ఏం చేసినో పాపం, ఏం చేసినో కర్మ, నాకు మరి దేవుడు లాగా గురువు దగ్గర తీసుకుంటున్నాడు, అవన్నీ నేను చూస్తలే. అందుకే కొడుకు తప్పు చేస్తే తల్లి ఊకే అదే తీస్తుంటుందట. భర్త తప్పు చేస్తే భార్య అదే తీస్తుందట, భార్య తప్పు చేస్తే భర్త అదే తీస్తాడట. ఇట్లా ఒకరికొకరు తీసుకుంటూ ఉంటారు. కానీ గురువు దగ్గర తప్పుని మెప్పించి మరోసారి తప్పు చేయకుండా ఉంచడానికే గురువు దయా హృదయం కలవాడు. అంతి గురువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి పుష్పాలు కురిసినటువంటి పుణ్యం లభిస్తాదట. అందుకే గురువుకి ఎప్పుడు కూడా ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే మన స్థానం నుంచి లేవగానే సాష్టాంగ నమస్కారం అర్పణ చెయ్యాలన్నట్ట, శిరస్సు వంచి. మా గురువు గారు దక్షిణ దిశగా ఉన్నాడు, దండం పెట్టాలి. ఉత్తర దిశలో ఉన్నాడు, దండం పెట్టాలి. లేకుంటే తూర్పు దిశలో ఉన్నాడు, దండం పెట్టాలి. పశ్చిమ దిశలో ఉన్నాడు, దండం పెట్టాలి. ఎక్కడ ఉంటే నీకు అక్కడ ఆయననే త్రిమూర్తి రూపుడై నా గురుమూర్తి అనుకోవాలి. నా గురువు గారికి 3 కళ్ళు లేవు, కానీ నా గురువు శివుడే. 3 కళ్ళు ఉన్నవాడు నా గురువు అనుకోవాలి. మానవ శరీరానికి అందరు తిరుగా ఉంటాడు. ఎవరికయ్యా అహంకారము? డబ్బున్నవాడికి, జ్ఞానం ఉన్నవాడికి అహంకారము, అజ్ఞానికి లేదు అహంకారం. అనాస్తికుడు, డబ్బు లేని వాడికి లేదు అహంకారం. ఎవరికి వచ్చింది? కొంతున్నవాడికి వచ్చింది. అహంకారం తీసే ఆత్మానందం పొందు. అందుకే త్రిమూర్తి రూపమైనటువంటి పరమాత్మని ఎవరైతే స్మరిస్తారో వారు గురుమూర్తి కూడా దయా హృదయముతో దగ్గర తీసుకుంటాడు. మరో జన్మలో, మరో జీవిలో, మరో సమయములో, వర్తమానములో, భవిష్యత్తులో కూడా నీకు పాపాలు లేకుండా చేస్తాడు. పాపాలు చేయించడు కూడా. తెలిసి తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తుడై నీవు దత్తాత్రేయుని నమ్మి తత్వజ్ఞానాన్ని పొందు. తత్వజ్ఞానముతో నువ్వు తెలుసుకో. ఆ తత్వజ్ఞానమే నీకు భగవత్ అనుగ్రహంగా పొందగలుగుతావు. అట్టి తత్వము దేని ద్వారా తెలుస్తుంది? భక్తి అనే భావంతో తెలుస్తుంది. ఇక్కడ ప్రతి పౌర్ణమి కూడా గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు. పారాయణం చేస్తున్నారు కానీ పరమాత్ముని మీద నమ్మకం, గురువు పట్ల నమ్మకం, బుక్కు పట్ల ఏదైతే దత్తాత్రేయుని యొక్క నమ్మకముతో బుక్కుతో చదివింది కొంతైనా మన ప్రవర్తనానికి వస్తే
అప్పుడు నీలో అజ్ఞానం పోతుంది, జ్ఞానం నీకు పెరుగుతూ ఉంటుంది. అందుకే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ప్రతి ప్రాణిని కూడా పరమాత్ముడు ఉన్నాడని ప్రేమిస్తావో అప్పుడే నీకు ఆ పరమాత్ముడు దర్శనంగా ఇస్తాడు. శ్రవణము, మంచి మాటలు వినండి. భాగవత, రామాయణ, భగవద్గీత, పురాణ, ఇతిహాస ఇవన్నీ వినండి. ఇందులో ఏది సత్యమో అది పట్టుకోండి. మంచి శ్రవణంగా వినండి. అది మహిమాన్వితమైనటువంటి భావన పెట్టి మననం చేయండి. ఆవు కాస్త దత్తాత్రేయుడి వెనుక భాగంలో ఉంటుంది. ఆవు ఎందుకు? ఎండిపోయిన గడ్డి తిని మంచి పాలిస్తుంది. అట్లాగే నీలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నువ్వు మంచిదే అందరికీ పంచు. కష్టాలు పంచకు, దుఃఖం పంచకు, చెడు మాట్లాడకు, చెడు చెయ్యకు. కామధేను, కల్పవృక్షం, చింతామణి, త్రిమూర్తి రూపుడు దత్తాత్రేయుడు. అందుకే 3 తలలు ఆయనకు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందుకు 6 చేతులు. 6 చేతిలో ఒక చేతిలో శూలము, ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో కమండలము, ఒక చేతిలో జపము, ఒక చేతిలో అభయాస్తము, ఒక చేతిలో జోలే, ఒక చేతిలో ఆయన గదా పట్టుకొని శంఖచక్రాలు పట్టుకొని కూడా ఆయన దర్శనమిస్తుంటాడు. నా గురువు 4 ముఖాలు లేవు, బ్రహ్మతో సమానం. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, తత్వజ్ఞానం కలిగిన వాడు, అట్టి గురువుకు నమస్కారం. నా గురువు 4 చేతులు గలవాడు విష్ణువు. నా గురువుకు 4 చేతులు లేకున్నా విష్ణుతత్వం కలిగిన వాడు. అందుకే విష్ణు నారాయణ ప్రియ. విష్ణువుని ఎవరైతే నారాయణన్న ఆ నామముతో నా గురువుని స్మరిస్తే ఆ గురువుని దర్శనముతో సమస్త దారిద్రాలు పోయి సమస్త సకల అభిష్టాలు నెరవేరి సకల సంపత్తులు నెరవేరి గురుకృప పొందగలుగుతారు. అందుకే గురువు అనేటువంటి వాడు సాధనతో, సత్యముతో, ధర్మముతో, జ్ఞానముతో, బ్రహ్మతో, బ్రహ్మనిష్ఠుడితో, శ్రోత్రియుడితో ఏర్పడేటువంటి జ్ఞానము గురువుకుంటుంది. కాబట్టి అట్టి గురువుని ఎవరైతే మనసారా స్మరిస్తారో వారే ఉత్తములు. ఈ దత్తాత్రేయ యొక్క వృత్తాంతం కూడా ఆత్రేయ అనసూయ పుత్రుడు, ఆత్రి పుత్రుడు ఆ దత్తాత్రేయుడు. అందుకే త్రిమూర్తి రూపుడు, సకల లోకానికి కూడా జగదోత్తారకుడు, జగత్సంపన్నుడు, జగద్గురువు శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయుడు. ఆయనని నమ్మిన వారికి సమస్త బాధలు, రోగాలు, పీడితలన్నీ పోయి సకల సంపత్తులు, అభిష్టాలు నెరవేరుతాయని కోరుకుంటూ మా వానికి విరామం చేస్తున్నాం. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. దత్తాత్రేయ భగవానికి, దత్తగురు భగవానికి.